వైసీపీ హయాంలో వేధింపులకు గురైన ముంబై సినీ నటి కాదంబరి జిత్వానీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను పోలీసులు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏసీపీ హనుమంతరావు జిత్వానీ కేసు తర్వాత బదిలీలో భాగంగా కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆమె పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమె ఇంట్రాగేషన్లో కీలక పాత్ర వహించారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ సత్యనారాయణ కేసు పూర్వాపరాలు పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంటూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన ఐఎస్పీలు సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. మరోవైపు నిన్న నటి జిత్వానీ కాదంబరి విజయవాడకు చేరుకున్నారు. తన తల్లిదండ్రులతో పాటు లాయర్లు ఉమేష్ చంద్ర పాల్తో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని సీఐ చంద్రశేఖర్ కు అందజేశారు. తనను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్లు లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్ తనను మానసికంగా వేధించారని ఆమె ఆరోపించారు. ఆయనతో పాటు మరో ముగ్గురు ఐపీఎస్లు, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఏ తప్పు చేయకపోయినా తన కుటుంబం 42 రోజుల పాటు జైల్లో మగ్గిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అప్పటికప్పుడు కేసు నమోదు చేశారని చెప్పారు. వెంటనే తనను, తన తల్లిదండ్రులను ముంబైలో అరెస్ట్ చేశారన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని జిత్వానీ కస్టడీ తీసుకున్న 5 రోజులు తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. అర్ధరాత్రి దాటాక కూడా ఇంట్రాగేషన్ చేశారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఇందుకు కారకులైన ఐపీఎస్లతో పాటు విద్యాసాగర్ పై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. నిబంధనల ప్రకారం తాము ఎస్హెచ్ఓకు ఫిర్యాదు చేశామని, తమకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగంపై నమ్మకం ఉందని జిత్వానీ తరపు లాయర్ ఉమేష్ చంద్ర అన్నారు. జిత్వానీ గారి కేసుకు సంబంధించి ఈ రోజు ప్రొసీజర్ ప్రకారంగా ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం. సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్ తీసుకొని అకార్డింగ్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తా ఉన్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో దీనికి మించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి మించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి సో దయచేసి ఆవిడ వచ్చింది, కంప్లైంట్ క్లియర్ గా ఇచ్చారు. సిఏ గారు మొత్తం కంప్లైంట్ కూడా రిఫర్ చేసుకున్నారు. రిఫర్ చేసుకొని ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలో దాంట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని కంప్లై చేస్తూ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది.